హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది. 7 చిరంజీవులకి ఆ వరాలు ఎలా వచ్చాయి, అంతేకాకుండా ఆ 7 చిరంజీవులు హిస్టరీ గురించి. ఆ 7 చిరంజీవుల్లో హనుమంతుడు, అశ్వత్థాముడు, విభీషణుడు, వేదవ్యాసుడు గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాం. మన ఈరోజు టాపిక్ పరశురాముడు. పరశురాముడు ఇప్పటికీ సజీవంగా ఉన్న 7 మంది అమరులలో ఒకరిగా పరిగణించబడే ఒక దివ్యమైన వ్యక్తి. విష్ణు యొక్క 10 అవతారాలలో ఇతను 6వ అవతారం. కఠోర తపస్సును భరించిన తర్వాత పరశురాముడికి పరుస అని పిలువబడే గొడ్డలని బహుమతిగా ఇచ్చాడు మహాశివుడు. అంతేకాకుండా అతనికి యుద్ధ కళల మార్గాలను ఉపదేశించాడు. పరశురాముడు మహాభారతం మరియు రామాయణం రెండిటిలోనూ ముఖ్య పాత్రనే వహించారు. పరశురాముడు రామాయణంలో సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచిన తర్వాత సీతారాముల కళ్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లును విరిచినందుకు పరశురాముడు కోపించి రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. అలా రామాయణంలో పరశురాముడు రాక, అదే మహాభారతంలో అయితే పరశురాముడు భీష్మునికి, కర్ణుడికి మరియు ద్రోణాచార్యులకి మార్గనిర్దేశకులుగా పనిచేసినట్టు లేదా వ్యవహరించినట్లు చరిత్ర చెబుతుంది. ఇతర యోధులతో కలిసి కంకన్, మలబార్ మరియు కేరళ ప్రాంతాలను రక్షించడానికి పరశురాముడు రాబోయే ఆటపోట్లను ముందుగానే గ్రహించి తిప్పికొట్టారు. పురాణాల ప్రకారం చివరి మరియు అత్యంత శక్తివంతమైన విష్ణు అవతారం అయిన కల్కికి పరశురాముడు గురువుగా పనిచేస్తాడు. ప్రస్తుతం యుగం కలియుగం. ముగింపులో మానవాళిని రక్షించడంతో సహాయపడే ఖగోళ ఆయుధాలు మరియు జ్ఞానాన్ని పొందేందుకు అతను తపస్సు చేయడంలో అతనికి సహాయం చేస్తాడు. విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసం ఎదురు చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతం పైన తపస్సు చేస్తూ ఉండాడని పురాణాలు చెప్తుంటాయి.